సార్ 1050 బస్సులో సిటీ లోపల ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ చేసేందుకు గవర్నమెంట్ అండ్ అదేవిధంగా టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన దానికి అనుగుణంగా ఇప్పటివరకు 25 బస్సులు ఇంట్రడ్యూస్ చేశాము. ఇవాళ 25 బస్సులను మన డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను. వేదిక పైన ఉన్న రెస్పెక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారు, మన ఓలెక్ట్రా సందీప్ గారు, విచ్చేసిన టీం టీఎస్ఆర్టీసీ, మన సిబ్బందికి, మన ఫ్యామిలీకి, విచ్చేసిన ఆహ్వానితులకి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వెంకటరెడ్డి గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే గారికి దానం నాగేంద్ర గారికి, మన లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారికి, మన టీమ్ టీఎస్ఆర్టీసీకి, ఎలక్ట్రా ఆఫీషియల్స్కి, విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, ఆహ్వానితులందరూ కూడా స్వాగతం కోరుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి, మన సిబ్బంది తరపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరు కూడా తెలుసు, ఆల్మోస్ట్ 10 సంవత్సరం తర్వాత ఒక పిఆర్సీని మనము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 2017లో ఇచ్చిన ఈ ఐఆర్ని ఈరోజు ఒక 21% ఫిట్మెంట్తోని మనము ఇంప్లిమెంట్ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయము. దీనికి బాగా కృషి చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ మన ఆర్ఎన్బి టీఆర్ఎన్ఆర్బి శ్రీనివాసరాజు గారికి అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దాదాపు 7-8 ఇయర్స్ నుంచి మనం అందరూ కూడా ఎదురు చూశాను. ఈ ఒక నిర్ణయం వల్ల దాదాపు సర్వింగు మన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్లస్ రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 51,000 మందికి ఇది బెనిఫిట్ కావడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన మినిస్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, 280 crores రూపీస్ని మన ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈరోజు మీ అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసింది డిసెంబర్ 9వ తారీఖు. దానివల్ల ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణించేశారు. సార్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ టీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఆర్సీ అండ్ యాజ్ ఆల్సో రిలీజ్ ఆఫ్ 280 crores సార్. మీ యొక్క సపోర్ట్ వలన ఈరోజు మన ఆర్టీసీ బాగుంది, ఒక దాని ఆరోగ్యం కూడా బాగుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది సార్. సో ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణించి దాదాపు 879 crores 879 కోట్ల రూపాయలు వాళ్ళందరూ కూడా ఆదా జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందరు కూడా తెలుసు, మన గవర్నమెంట్ కూడా మనకు ఈ స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి, యాజమాన్య తరపు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళ ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్
నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగే మన ఈ బస్సెస్. సో ముఖ్యంగా ఈరోజు లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపిస్తుంది. ప్లస్ 150 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా జూన్ దాకా మనం రాబోతున్నాం. దానివల్ల కూడా మొత్తం ఇంట్రా సిటీ కూడా ఆ బస్సెస్ను మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక బస్సెస్ని చాలా తక్కువ టైంలో సప్లై చేసిన మన ఒలెక్ట్రా కంపెనీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ కార్పొరేటరు ప్లస్ మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, మన సిబ్బందికి, టీం టీఎస్ఆర్టీసీకి అందరు కూడా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ మనం బస్సులు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం కంటిన్యూస్గా. అదేవిధంగా మన ఎండి గారు చెప్పినట్టు మనందరికీ బాండ్స్ రిలీజ్ చేసినందుకు గాను, అదేవిధంగా మనకు పిఆర్సీ డిక్లేర్ చేసినందుకు గాను ఇక్కడ విచ్చేసినటువంటి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి అందరం గట్టిగా చప్పట్లతో, అందరు నిల్చొని గట్టిగా చప్పట్లతో చెప్పవలసిందిగా కోరుతున్నాం. వీ షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ మినిస్టర్స్. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందరు మినిస్టర్లకి, అందరు సీఎంకి, గవర్నమెంట్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 25 ఎలక్ట్రికల్ బస్సెస్ని ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు గౌరవనీయులు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు ఆర్ఎండ్బి మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ ఎండి సజనార్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారికి, మరి అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇప్పుడే చెప్పినట్టుగా ఆర్టీసీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్కి రోజు ఒక వరంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదో ఒక రకమైనటువంటి ఆర్టీసీ ఇబ్బందులు ఉంది చెప్తా, ఫైనాన్స్ మినిస్టర్ సహకారం లేకుండా ఎట్లయితుంది, ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురై ఆర్టీసీ ఉంటుందా లేదా, ప్రైవేటీకరణ అవుతుందా, అయితే మా ఉద్యోగాల పరిస్థితి ఏంది అని, మరి ఈ ఉద్యోగంలో ప్రధానంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ సరైనటువంటి సముచితమైనటువంటి న్యాయం దొరకాలని ఆలోచనతోని ఈ ప్రభుత్వం మీ పట్ల చూపినటువంటి సానుభూతికి, మీ పట్ల ప్రభుత్వము ఒక పక్షపాతిగా ఉన్నందుకు వారికి నేను మీ అందరి తరఫున, ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం, అనారోగ్యానికి గురవడం, మరి ప్రజలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు 105 ఎలక్ట్రిక్ వాహనాలను, బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం, ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు, హైదరాబాద్కు ఏదొక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ బిల్డింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానివ్వండి, హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్గా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సులు కూడా దానికి ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలని, హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ని కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో మేము కూడా భాగస్వాములు తప్పకుండా అవుతామని, ప్రభుత్వానికి మా తరఫున హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో మా పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మిగతా సిబ్బంది అందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆర్టీసీ మీద
మీరు చూపెట్టిన ప్రేమకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మన R&B అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు ఈనాటి సమావేశానికి నూతన ఆర్టీసీ బస్సులు లాంచింగ్ చేస్తున్న సందర్భంగా చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు, గౌరవ మంత్రివర్యులు, ఆయన మంత్రి అయిన కానించి పొద్దున్నేస్తే ఆర్టీసీ ఎమ్మడే పడ్డాడు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఎప్పుడు మాట్లాడినా ఆర్టీసీ గురించే మాట్లాడతాడు. బయట మాట్లాడినా, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినా, మా హైవేస్ ఫౌండేషన్ స్టోన్లో మాట్లాడినా, మా పార్టీ మీట్లో మాట్లాడినా పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అన్నగారు దానం నాగేందర్ గారికి, మన సజ్జనార్ గారు, ఇక్కడ ఉన్న బుద్ధప్రకాష్ గారికి, మా విజయారెడ్డి గారు, మా పూర్వరావు గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ పేరు పేరున సమయం లేదు, మాకు ఒక సబ్ కమిటీ మీటింగ్ ఉంది, ఈరోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఆర్టీసీలోని కార్మిక సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఇలా ఆర్టీసీ పుణ్యాన ఎంతో సురక్షితమైనగా వారి స్థావరాలకు చేరుస్తూ ఎన్నో లక్షల మందిని, ప్రైవేట్ బస్సులు చూస్తే ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే 30-40 మంది చనిపోయే ప్రమాదం, కానీ ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ తక్కువగా ఉంటాయి. డ్రైవర్లు కూడా సమయస్ఫూర్తితో మేము హైవేలో పోయినప్పుడు చూస్తే ఒక సిస్టమేటిక్గా నడుపుతారు. అలాంటి టీఎస్ఆర్టీసీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలోపేతం చేస్తూ, ఇంకా మా ఉచితంగా మహిళలకు ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సెస్ కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇప్పటికీ వెళ్ళినప్పుడు బస్సెస్ తీసేసి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆర్టీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు పుట్టి మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసిండ్రు. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1500 కోట్ల రోడ్స్ని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడిగడి గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకని బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే వారు చెప్తారు, మీకే నాతోను కూడా చెప్పించిండు. మీ సమస్యల గురించి, బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, రోడ్లు భవనాలు, రాష్ట్ర రోడ్డు రవాణా అంటే అన్న బస్సు రోడ్డు వేస్తే మన బస్సు నడుస్తుంది, అటువంటి రవాణా రోడ్డు శాఖ మంత్రులు అవినావ సంబంధం ఎందుకంటే అంతే కదా, అదే చెప్పిండు. రోడ్డు ఉంటేనే బస్సు పోతుంది, పైసలు ఉంటేనే మేము కూడా పైసలు ఇవ్వాలి, మాకు కూడా పైసలు రావాలని ఫైనాన్స్ మినిస్టర్. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకన్న గారు ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్యక్రమం పట్ల అత్యంత ఆప్యాయంగా ఆర్టీసీని, మొన్న పిఆర్సీ ఇష్యూ వారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకో ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాంకి పోయే సందర్భం లోపల వాస్తవంగా దాని కొరకు ముఖ్యమంత్రి గారితో విమానంలో కేరళకు పోయొచ్చినది మాట్లాడదామని. కానీ ఆ రోజు మాట్లాడడంలో నాకేం ప్రోగ్రాం లేకున్నా ఆర్టీసీ కార్మికుల అంశం మాట్లాడదామని వారికి ప్రోగ్రాం ఉంటే కేరళ దాకా పోయినా, కానీ మాట్లాడడం వీలు కాలే. ఆ రోజు డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ మా అల్వాల్ ప్రోగ్రాం నుంచి జగ్జీవన్ ప్రోగ్రాం వచ్చే లోపల ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరికిన వెంకన్న ఉండే. ఇట్లా ఇష్యూ అనగానే నాకే అభ్యంతరం లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకే ఇబ్బంది ఏం రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత
ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెంట్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తూ ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని, నాన్ ఏసీ బస్సుల్ని మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అనే దాని మీద ఇలా తీసుకొని వచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో అనేకంగా కొత్త కొత్త ఆలోచనతోటి ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూనే అభివృద్ధి తీసుకుపోయే విధంగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది. మేము నిండు మనసుతోటి సహకారం కావాలని కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరూ కూడా, అధికారులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్టీసీ తన శాఖని, తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు, ఈ సంస్థ నాదే అనే విధంగా పూర్తిగా సహకరిస్తున్న వారిని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, అట్లాగే నా తోటి మంత్రివర్గ సహచరులు, రవాణా శాఖ మార్చులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారికి, అట్లాగే విజయారెడ్డి గారికి,